మదనపల్లెలో సంచలనం రేపిన వైసీపీ హత్య కేసులో 7 నిందితులను అరెస్ట్ చేసిన మదనపల్లె పోలీసులు. ఇన్నోవా కారు, ఆటో, ద్విచక్ర వాహనంతో పాటు మారణాయుధాలు స్వాధీనం. వృద్ధ దంపతులపై భూ వివాదాల కారణంగా కత్తితో దాడికి పాల్పడిన యువకుని అరెస్ట్ చేసిన మదనపల్లె 1 టౌన్ పోలీసులు. జూన్ 4న రాయచోటిలో జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమం శాంతియుతంగా జరిగేందుకు సహకరించండి. రాజకీయ పార్టీ నేతలతో ఆర్డీఓ హరిప్రసాద్ సమీక్ష. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణానికి చెందిన వైసీపీ నేత శేషాద్రి హత్య కేసులో శుక్రవారం 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు వివరాలు తెలియజేస్తూ బహుజన సంఘం నుంచి ఇటీవల వేరుపడిన శేషాద్రి బహుజన భీమసేన సంఘం పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తూ ఉన్నాడని, ఈ క్రమంలో బహుజన సేవలోనే పనిచేస్తున్న కొండపల్లి ఆనంద్, శేషాద్రి మధ్య ఆధిపత్య పోరు మొదలైందని, పలు ల్యాండ్ సెటిల్మెంట్స్ లో వీరు ఇరు వర్గాలు పలుమార్లు హెచ్చరికలు కూడా చేసుకున్నారు. అంతేకాకుండా ఇటీవల నాగరాజ అనే వ్యక్తిని బహుజన సంఘం నుంచి భీమసేన సంఘం వైపు శేషాద్రి లాక్కున్నాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 24వ తేదీన శేషాద్రి నివసిస్తున్న శ్రీహరినగర్కు ఒక ఇన్నోవా కారు, ఆటో, ద్విచక్ర వాహనంలో చేరుకున్న కొండపల్లి ఆనంద్, మణికంఠ మహేష్, రాజశేఖర్, చరణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చెన్నారెడ్డి మరియు నజీర్ ఖాన్లు శేషాద్రి ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. శేషాద్రిని మిద్దెపైకి తీసుకెళ్లి కత్తులతో నరికారు. అక్కడి నుంచి పారిపోయి ఇంటికి దూరాన శేషాద్రిని వెంబడబడి తరిమి బాత్రూంలో, హాల్లోనూ కత్తులతో పొడిచి చంపారు. శేషాద్రి భార్య కమల, తండ్రి హరిప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి 4 సీఐలతో ప్రత్యేక బృందాలుగా కేసు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతోని హత్య జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ శేఖర్, 1 టౌన్ సీఏ వల్లి బసు, 2 టౌన్ సీఏ యువరాజ్, తాలూకా సీఏ సద్గురుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత మహేష్, మణికంఠ, రాజశేఖర్, చరణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, పట్టాణ ఇంకా కొంతమంది బహుజన సేన పార్టీలో ఉండి మదనపల్లి టౌన్లో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడము, డిస్ప్యూటెడ్ ఫ్లాట్ సెంటర్ కావడము, తర్వాత ఈ సెటిల్మెంట్ చేసి వచ్చిన డబ్బు షేర్ చేసుకునే వాళ్ళు. ఈ క్రమంలో వీళ్ళ మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. కొండపల్లి ఆనంద్కు ప్లస్ చనిపోయిన శేషాద్రికి ఒక 6-7 నెలల కిందట అతను బయటకు వచ్చేసి భీమసేన అనే పార్టీ పెట్టేసుకొని సొంతంగా రియల్ ఎస్టేట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇవల్ల చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో కొంతకాలం కిందట రామారావు కాలనీలో అతను అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంత ఫండ్స్ మొబైలైజ్ చేసి ఆ విషయంలో కూడా ఆనంద్ అతను హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భేదాలు తీవ్ర స్థాయికి పోవడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో కొండపల్లి ఆనంద్ నాగరాజు అనే వ్యక్తిని పోలింగ్ సందర్భంలో కొట్టడం కూడా జరిగింది. ఆ విషయాన్ని ఈ నాగరాజు శేషాద్రికి చెప్పడానికి శేషాద్రి దాన్ని ఫోన్లో వార్త చేయడం జరిగింది. ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య కూడా ఒకరినొకరు దూషించుకోవడం, విభేదాలు పెరిగిపోవడం. 24వ తేదీ 24-25 రాత్రి వీళ్ళంతా 10 వ్యక్తులంతా ఆనంద్, మణికంఠ, చరణ్ కుమార్, రాజశేఖర్, నజీర్, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా 7 మంది అంతా కలిసి ఒక పథకం ప్రకారం ఒక మోటార్ సైకిల్లో, ఒక ఆటోలో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అక్కడ ఎవరూ లేదని గమనించుకొని ఇంటిలోకి ప్రవేశించి ఇంటి యొక్క తలుపులు రాజశేఖర్ మెయిన్ డోర్ హ్యామర్ సుత్తితో పగలగొట్టడం జరిగింది. తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యామిలీతో నిద్రపోతున్నటువంటి శేషాద్రి వాళ్ళ భార్యను ఆయన రెస్క్యూ చేసేదానికి ప్రయత్నం చేశారు. ఆయన కూడా బెడ్రూమ్ డోరు ప్లస్ బాత్రూమ్ డోరు పగలగొట్టి మాట్లాడాలని పైకి తీసుకున్నారు. టెరాస్ మీద మాట్లాడుతూ ఆనంద్ అతన్ని తలపైన నడవడం జరిగింది. చంపుతారని చెప్పేసి భార్య కూడా రిస్క్కి పోయింది, కానీ ఆమెను కూడా తోసేశారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను పైనుంచి బాత్రూంలో తిరిగాడు. వీళ్ళంతా అతన్ని చేంజ్ చేసి బాత్రూంలోకి వచ్చారు. బాత్రూంలో అతన్ని నరికినారు. అక్కడి నుంచి హాల్లోకి తీసుకొచ్చేసి 7 మంది కలిసి అతన్ని నరికేసి చంపివేయడం జరిగింది. దానిపైన మనం మదనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఖచ్చితమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన సమాచారం మేరకు మదనపల్లి 2 టౌన్ ఎస్ఐ గారు,
తర్వాత వాళ్ళ ఎస్ఐస్ సుబ్బయ్య ఇనైతుల్లా, తర్వాత మన సిబ్బంది, తర్వాత వీళ్ళు మిగతా ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సహకారంతో, రాజశేఖర్ తర్వాత లీడర్స్ వీళ్ళ సహకారంతో దానినంతా మనం అన్నమయ్య సర్కిల్ ఈరోజు 9:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ విచారించే వాటి కన్ఫెషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. కన్ఫెషన్లో ఏ విధంగా మర్డర్ చేశారో వాళ్ళని వివరించడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరంలో ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా, తర్వాత ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, తర్వాత నేరంలో ఉపయోగించినటువంటి కత్తులు 7 కత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు మనం మెడికల్ టెస్ట్ అని అయిపోయిన తర్వాత కోర్టులో హాజరుపెట్టాం. డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ఖైదీలకు పల్నాడు జిల్లాలోని జైళ్లు సరిపోవడం లేదని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. కొంతమందిని రాజమండ్రి జైలుకు పంపుతున్నట్లు చెప్పారు. పల్నాడు పేరు దేశం మొత్తం మారుమ్రోగుతోంది. నర్సరావుపేట, మాచర్ల పేరు చెడుగా వ్యాపిస్తోంది. పల్నాడులో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని నా స్నేహితులు అడుగుతున్నారు. చెడు ఘటనలతో పల్నాడు పేరు మారుమోగడం బాధాకరం. కర్రలు, రాడ్లు పట్టుకుని తిరగడం అవసరమా అని ఎస్పీ ప్రశ్నించారు. జూన్ 4వ తేదీన రాయచోటిలో జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమం సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతూ స్థానిక కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ హరిప్రసాద్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం శాంతియుతంగా జరిగేందుకు తమ పార్టీ కార్యకర్తలకు ముందుగా సూచించాలని, కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అబ్జర్వర్ ని నియమిస్తున్నారని, ఏ అధికారి వస్తారో ఎన్నికల కౌంటింగ్ రోజు మాత్రమే తెలుస్తోందని అన్నారు. కౌంటింగ్ సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చని కోరారు. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు కౌంటింగ్ రోజు బందోబస్తులో పాల్గొంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, కలకడ వేణుగోపాల్, సంగం హరి, నాదెళ్ల శివప్రసాద్, వైసీపీ పార్టీ జింకా వెంకట చలపతి, నిస్సార్ అహ్మద్ పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని అధికారాలు ఉంటాయి. పైన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ పైన, ఈవీఎం ప్రక్రియ పైన, కౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది, దాని నిబంధనలు ఏమున్నాయి, దానికి ఏ విధంగా అనుసరించాలా, టైమింగ్ పాటించాలా, ఇవన్నీ ఆర్ఓ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా అది ఒకసారి మనం తెలుసుకోవాలని చెప్పి నేను నా సంబంధించిన నాయకులు అందరూ ఆర్ఓ గారికి కొన్ని డౌట్స్ కూడా అడిగి తెలుసుకున్నాం. దాదాపు క్లియర్ కట్ కాబట్టి తప్పకుండా పోలింగ్ సజావుగా జరుగుతుందని ఆశిస్తూ, కౌంటింగ్ సజావుగా జరుగుతుందని ఆశిస్తూ మనం ముందుకు నడుస్తూ తప్పకుండా ప్రజలు. మదనపల్లిలో భూదందాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు ఓవైపు హెచ్చరిస్తుండగా మరోవైపు భూ అక్రమ వ్యవహారాల్లో రాటుదెల్లిన కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మదనపల్లి శివారు ప్రాంతాల్లో భూ వివాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. తాజాగా అమ్మ చెరువు మిట్ట గంగమ్మ గుడి వెనుక వైపు ఉన్న పునాదుల విషయంగా ఓ దంపతులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. మదనపల్లె పట్టణం అమ్మ చెరువు మిట్ట గంగమ్మ గుడి వెనుక ప్రాంతంలోని కొన్ని పక్కా ఇళ్లు పునాదుల విషయంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఇప్పటికే దశాబ్ద కాలంగా పైనే రెవెన్యూ, కోర్టులు, పోలీసుల చుట్టూ సాగుతున్న ఈ వ్యవహారంలో మురళీధర్ ప్రథమ స్థానం. కోళ్లబైలు పంచాయతీ వైఎస్ఆర్ కాలనీలో సర్వే నెంబర్ 617/2లో 107 పట్టా హక్కుదారులైన రమణప్ప, శైలజమ్మలు తమ పునాది వద్దకు ఇంటి పని కోసమే ఒక లోడ్ ఇసుకను తోలుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న మేజారి మురళి అమ్మచెరువు మిట్ట వద్ద ఉన్న సదరు దంపతుల ఇంటి వద్దకు చేరుకుని గొడవకు దిగాడు. తమకు సదరు పట్టాపై 10 ఏళ్లుగా హక్కు ఉందని తెలిపిన దంపతులపై మురళి దాడికి తెగబడినట్లు వారు వాపోయారు. నేను ఎవరో మీకు తెలుసా, మిమ్మల్ని పునాదుల్లోనే నరికి మొక్కలు చేస్తానంటూ కత్తితో గాయపరిచి రక్తగాయాలు చేసినట్లు శైలజమ్మ తెలిపారు. ఈ విషయంగా సదరు రమణప్ప, శైలజమ్మ 1 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తమపై కత్తితో దాడి చేసేందుకు మురళి ప్రయత్నించినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు మేజారి మురళిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రెవెన్యూ సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులను ఆశ్రయించాలని పోలీసులు తెలిపారు. క్రిమినల్ చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొనుక్కున్న తర్వాత ఇట్లే కట్టిన కన్నా ఉంటే అట్లే ఉన్నాము. అట్లే ఉంటే ఈరోజు మేము రోడ్డు ఇసుక తోలి ఇంటికి వచ్చినాం. 11 గంటల 10 ముక్కాలకు అక్కడ ఇసుక తోలినాము. తోలి రోడ్డు దింపేసి ఇంటి దగ్గరకు వచ్చినాం.
ఇంటి దగ్గరకు వస్తానే ఇంటి దగ్గర పోయి అక్కడ కూర్చుంటానంటే వచ్చి మమ్మల్ని నువ్వెవరు ఇస్తుందో లేదానికి నేను ఎవడో తెలుసునా అని చెప్పేసి నా సార్ పేపర్లు చూసుకుంటా అంటే ఆ పేపర్లో పెరుకోబోతే నేను చెయ్యి సత్తు చెప్పేసాను. సత్తు చెప్తానే లోపల నుంచి ఎల్దేశం మా భార్య అడ్డపడి చెయ్యి అడ్డపడింది. మా భార్యకు లేదు సార్. ఇది జరిగింది 11/15 సార్ జరిగింది. ఇచ్చిన కంప్లైంట్ 1 టౌన్లో ఇచ్చినాము, డిఎస్పీ దగ్గర సార్ దగ్గర ఇచ్చినాము సార్. ఫస్ట్ ఇదే సార్ మురళి అని అతను మేము ఇసుక తోలి ఇంటికి వచ్చి మా ఇంటి కూర్చోంటే వచ్చి మీరు ఎవరు అనుకున్నావు, ఎక్కడ అనుకున్నావు నేనంటే ముక్కలు నరికేస్తామన్నాడు సార్. అప్పుడు మా ఇంటి పర్సన్ పోతా అంటే నేను అడ్డుపడి నాకు చేయి తగ్గింది సార్. ఎట్లా వచ్చినాడు ఆయన కత్తితో? ఎట్లా వచ్చినాడు? కాదు, దేంతో మిమ్మల్ని కొట్టింది? కత్తి తీసుకున్నాడు సార్. ఇంకా ఆయన ఏడపడుస్తాడు అని చెప్పి నేను అడ్డం పోయినా. దేశంలో సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. ఇక్కడి ప్రఖ్యాత రాక్ మెమోరియల్ చిహ్నాన్ని సందర్శించిన మోడీ ఎల్లుండి జూన్ 1 సాయంత్రం వరకు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు. నాడు స్వామి వివేకానందుడు కూడా ఇక్కడ ధ్యాన మండపంలోనే ధ్యానం చేశారు. కన్యాకుమారి విచ్చేసిన సందర్భంగా ప్రధాని మోడీ ఇక్కడ భగవతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు అందుకున్నారు. మదనపల్లెలో 9 ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారి దేవ శిరోమణి తనిఖీ చేశారు. తిరుమల రెయిన్బో ఆసుపత్రిపై చర్యలకు సిఫార్సు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 2 స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలు నిబంధనలు పాటించలేదన్నారు. మూతపడ్డ స్కానింగ్ కేంద్రాల్లో ఓ ప్రైవేట్ డాక్టర్ విధులు నిర్వహించడం గుర్తించినట్లు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం మైనారిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.